మేషరాశి వారికి ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడము, శుక్రుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు, షేర్లు, క్రయ విక్రయాలు, గృహాలు, ఇంటి స్థలాలు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. తృతీయంలో రవితో కలిపినటువంటి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, భగవంతుడి యొక్క ఆశీస్సులు, గురువుల యొక్క ఆశీస్సులు ఉన్నట్లయితే తరతరాల నుంచి వచ్చేటువంటి ఆస్తులు రావడం, లేకుంటే అమ్మగారి తాలూకు కానీ నాన్నగారి తాలూకు కానీ నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలు మీకు సంక్రమించేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అర్ధాస్తమ బుధుడు అవ్వడం వలన